ఇప్పటి వరకు నేటి వరకు మీరు ఈ ప్రేమతోనే బ్రతుకుతున్నారు, అవునంటారా కాదంటారా? మానవ అతీతమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది ఒకటో స్టెప్పు, శత్రువుని సైతం ప్రేమించు అనేది రెండో స్టెప్పు. ఏమంటారు? శత్రువుని ప్రేమించేంత ఉందండి? నిజం చెప్పనా? ఇంత చక్కగా వచ్చి కూర్చున్నారు ఇక్కడ. వాస్తవం. ఈ రోజు నుంచి మీ బైబిల్లో రాసుకోండి, మాట చెప్తాను. ఈ రోజు నుంచి బైబిల్లో రాసుకో. మీకు గిట్టని మాట, మీకు నచ్చని మాట, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, స్టేజ్ మీద ఉన్నటువంటి మేము కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ఏ ఒక్క మాట చెప్పినా కూడా మీరు ఇంకొక వారం లేదంటే ఇంకొక సంవత్సరం ఇక్కడికి వస్తారా? వాస్తవం మాట్లాడుకుందాం, నిజాలు. వస్తారా మీరు ఇక్కడికి? నాకేం కర్మ, వచ్చేటనే సంఘాలు అవసరం పట్టే నేనే ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటా. నేను ఎందుకు ఎందుకు ఆరిపోయింది? ఏం ఆరిపోయిందండి? ప్రేమ ఆరిపోయింది. ఆ ప్రేమతో ఉంటే, ఆరిపోయేటటువంటి ప్రేమతో నువ్వు బ్రతికితే నువ్వు ఆరని ప్రేమ దగ్గరికి వెళ్ళగలవా? ఆరిపోని ప్రేమ దగ్గరికి నువ్వు చేరుకోవాలి అంటే ఈ ప్రేమ సరిపోతుందంట. అర్థమవుతుంది అందరికి? నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ ప్రేమ ఎంత బలమైనదో, ఆ ప్రేమ అసలు ఆరిపోయే అవకాశం ఉందా లేదా అన్న సంగతి ఒక్కసారి మన బైబిల్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పరమగీతం 8వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. ప్రేమ మరణమంత బలమైనది అన్నాడు. మరణమంతా ఇంతకు